ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు. కీర్తన గ్రంథం 18 అధ్యాయం మొదటి వచనంలో కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా శైలము నా కోట అని ఒక అద్భుతమైన మాటను తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధిని ఎందుకు కోటతో పోలుస్తున్నాడు? కోటకున్న గొప్పతనం ఏంటి? ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సందర్భాల్లో మనము మన జీవితాలు కట్టుకోవాలి, అలాగే జీవితాలు నిర్మించుకోవాలని ఆశపడుతూ ఉంటాం. అవి ఎలాగ కట్టుకోవాలో, అవి ఎలాగ స్థిరంగా ఉండాలో, అవి ఎలాగ క్షేమంగా ఉండాలో మనకు ఈ కీర్తన ద్వారా కీర్తనకారుడు నేర్పిస్తున్నాడు. కోటకున్న ప్రత్యేకతలో ఒకటి ఏంటంటే పునాది. స్థలము, పునాది అనేది చాలా ముఖ్యం. స్థలము ఎంపిక చేసిన తర్వాత పునాది అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. కోట యొక్క పునాది ఎంత బలంగా ఉంటే ఆ కోట అద్భుతంగా అంత బలమైన కోటగా నిర్మించబడి అది కలకాలం, స్థిరకాలం, చాలా కాలం అది నిలకడగా చక్కగా ఉండగలుగుతుంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లేఖనంలో మీరు గమనిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు ఏమనంటే, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని పోయిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని అన్నాడు. మరొక మారు, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకునే వానిని పోలి ఉంటారు అన్నారు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరులారా, కోట అనేది ఎంత బండ మీద కట్టబడితే, ఎంత ఎత్తులో కట్టబడితే దాని ప్రాముఖ్యత అంత పెరుగుతుంది, దాని మన్నిక, దాని యొక్క కాలం అంత పెరుగుతుంది అనే విషయం మనం గమనించాలి. ఈరోజు చాలామంది డబ్బు మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద జీవితాలు కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ బండ మీద అంటే ఒక స్థిరమైన వ్యవస్థ మీద అనేది మన జీవితాలు కట్టుకోవాలి అనే విషయాన్ని చాలామంది వారి బ్రతుకుల్లో వారు అది అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నది వాస్తవం. ఈరోజు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే బండ దేనికి సూచనగా ఉంది? వాక్యానికి సూచనగా ఉంది. ఎవరైతే వాక్యం అనే బండ మీద వారి జీవితాలని కట్టుకుంటారో వారు ఎప్పటికీ కోటలాగా స్థిరంగా ఉంటారు. ఎందుకు ఈ మాట మీకు నేను తెలియజేస్తున్నాను అని అంటే, కోట అనేది స్థిరత్వానికి గుర్తు. పునాది అనేది కోటకు ప్రాముఖ్యమైనది. మానవ జీవితం అనేది ఒక కోటగా తీసుకుంటే, మానవ జీవితం నిర్మించబడాలంటే దేవుని మాట, వాక్యం అనేది పునాది అని మనం గ్రహించాలి. అది ఎంత బలంగా ఉంటే మీ జీవితాలు అంత బలంగా, అంత స్థిరంగా ఉంటాయి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, జీవితాలు నిర్మించుకోవడానికి డబ్బు మీదో, తెలివితేటల మీదో, ఆస్తుల మీదో, అంతస్తుల మీద మాత్రమే ఆధారపడొద్దని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మీరు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటూ మీ జీవితంలో ఒకవేళ మీరు ఆ జీవితాన్ని స్థిరంగా నిర్మించుకోవాలని ఆశపడుతూ ఉంటే, అది ఎప్పటికీ స్థిరంగా ఉండాలని ఆశపడుతూ ఉంటే తప్పక వాక్యం అనే పునాదుల మీద మీ జీవితాన్ని నిర్మించుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఆ జీవితాలు ఎప్పటికీ కూడా కదలకుండా ఉంటాయి. అందుకోసమే మనం గమనిస్తే యెహోవా యందు భయభక్తులు గలవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండల వలె ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాటి పునాదులు స్థిరంగా ఉన్నాయి కనుక తరాలు మారినా, యుగాలు మారినా అవి ఎప్పటికీ స్థిరంగానే ఉన్నాయి. ఈరోజు ఆయన యందు నమ్మిక ఉంచేవారు, ఆయన మాట మీద నిలబడి ఉన్నవారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇలాగా పితరుల యొక్క అద్భుతమైన జీవితాలు వాక్యం అనే పునాదుల మీద, దేవుని మాట అనే పునాదుల మీద వేయబడి ఉన్నాయి కనుక వారు ఇప్పటికీ వారి యొక్క లెగసీ అనేది, వారి యొక్క అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు అనేవి, వారి విశ్వాసం అనేది కొనియాడబడుతూ ఉంది. తెలివితేటల వల్ల మాత్రమే జీవితాన్ని నిర్మించలేవు, కానీ వాక్యం అనే పునాది మన జీవితాలకు ఎంతో అవసరం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.